జనమేజయ. ఇక హరిహరుల అభేదాన్ని మరొక పద్ధతిలో ప్రతిపాదించే దక్షయజ్ఞ సన్నివేశాన్ని వివరిస్తాను విను. ప్రచేతసుడి వంశంలో పుట్టినటువంటి దక్ష ప్రజాపతి గొప్ప విష్ణుభక్తుడే కానీ ఆత్మతత్వవేత్త కాదు. అందువల్ల అతను ఎన్ని యజ్ఞాలు చేసినా అతడి శివద్వేషం పోలేదు. అటువంటి దశలోనే అతడు ఒక అశ్వమేధ యాగం ప్రారంభించాడు. వేద సూత్రాల ప్రకారం ఆ యజ్ఞంలో కొన్ని ఆహుతులను రుద్రదేవుడికి కూడా ఇవ్వవలసి ఉంది. కానీ ద్వేషభావపూరితమై ఉండే దక్షుడు ఆ రుద్రాహుతులను ఇవ్వకుండానే యజ్ఞాన్ని ముందుకు నడిపించేశాడు. శివుడికి ఇవ్వలేదు, ఆహుతులు ఇవ్వలేదు, పరమాత్ముడికి నైవేద్యం పెట్టలేదు. దానికి ఆగ్రహించిన రుద్రదేవుడు నందీశ్వరాది ప్రమథగణాలతో కలిసి వచ్చి ఆ యజ్ఞాన్ని ఒక పశువుగా భావించి ఆ పశువును సంహరించటానికి పూనుకున్నాడు. ఈ మధ్యలో అమ్మవారు రావటం ఇదంతా ఉంది. ఇవన్నీ మనకిప్పుడు అక్కర్లేదు. రుద్రదేవుడు ఇలా కోపోద్రిక్తుడయ్యేసరికి రుద్రగణాలలో ఉండే ఘోరాకారులైన వీరులంతా రెచ్చిపోయి ఆ యజ్ఞశాలను, యజ్ఞ పరికరాలంతా ఉన్నాయి, యజ్ఞ ద్రవ్యాలను చిన్న భిన్నం చేసేశారు. ఈ గందరగోళానికి నందీశ్వరుడు స్వయంగా నాయకత్వం వహించాడు. ఈలోగా రుద్రదేవుడే స్వయంగా అక్కడికి విచ్చేసి పినాకమనే తన ధనస్సు తీసుకొని నలుదిక్కులకు బాణప్రయోగాలు చేసి యజ్ఞసభను విచ్చేసినటువంటి దేవతలను, ఋషులను కూడా చెండాడసాగాడు. ఈ సందు చూసుకొని దక్ష యజ్ఞాది దేవత ఒక జింక రూపం ధరించి ఆకాశంలోకి పారిపోసాగింది. దీనిని అరగంట నుంచి ఒక బాణం వేసి దాన్ని కొట్టాడు. ఆ బాణం వెళ్ళి జింక వెన్నులో గుచ్చుకుంది, కానీ అది మరణించలేదు. అది బోరు బోరును అరుచుకుంటూ నెత్తురు విరజమ్ముకుంటూ ఆకాశంలో మరింత వేగంగా పైకెగిరి బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మదేవుడిని శరణు వేడింది. శంకర భగవానుడు ఇక దాని వెంట పడలేదు, వదిలేశాడు. తన లోకాన్ని వచ్చిపడి తనను శరణు వేడుతున్నటువంటి యజ్ఞమృగాన్ని చూసి బ్రహ్మదేవుడు జాలిపడి దానిని ఓదారుస్తూ ఇలా అన్నాడు: జింక రూపాన్ని ధరించిన ఓ యజ్ఞమా, నీ మీద నాకు ఎంత దయ ఉన్నా నువ్వు నీ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు కదా. నీ రుద్రద్వేషం క్షమించరానిది. శివుణ్ణి ఎప్పుడూ ద్వేషించకూడదు, శివనింద చేయకూడదు. శివుణ్ణి ఎప్పటికీ కూడా ఆ పరబ్రహ్మ రూపమైనటువంటి ఆ పరశివుణ్ణి ఎప్పుడూ కొలుస్తూనే ఉండాల, శివధ్యానం చేస్తూనే ఉండాల, శివుణ్ణి అత్యంత ప్రేమగా చూడాల. శివద్వేషము పనికిరాదు ఎప్పటికీ. నేను శివుణ్ణి ఆరాధించను, నేను విష్ణు భక్తిని అనే అటువంటి మాట తమాషికైనా అనకూడదు. ఇప్పుడు నేను అన్నాను, అది కూడా నాకు దుఃఖమే అనకూడదు, అది కూడా అట్లా అనకూడదు. శివద్వేషం చాలా ఎప్పటికీ ఎన్ని జన్మలు వెంటాడుతూనే ఉంటుందట. శివుణ్ణి మాత్రం ఎప్పుడు నింద చేయకూడదు. అయినా నువ్వు నన్ను శరణు వేడుతున్నావు గనుక నువ్వు ఇలా బాణం గుచ్చుకున్న మృగ రూపంలోనే, అంటే జింక రూపంలోనే ఆకాశంలో నక్షత్ర మండలంగా శాశ్వతంగా ఉండిపో. చంద్రుడికి ప్రియమైన రోహిణీ నక్షత్రానికి, రుద్రదేవుడికి ప్రియమైన ఆర్ద్రా నక్షత్రానికి మధ్యలో మృగశిరా నక్షత్రంగా నువ్వు నిలిచిపో. అందుకని పైన చూస్తే మృగశిరా నక్షత్రం మనకు మృగాకారంగా కనపడుతూ ఉంటుంది. నీ రక్తం ఆకాశంలో చల్లా చెదరైంది కనుక ఆ రక్తంలో నుంచి ఇంద్రధనుస్సు అనే రంగురంగుల తేజోవలయం ఒకటి ఆవిర్భవిస్తుంది. మనం ధనస్సును పోలినటువంటి ఆ రంగురంగుల ఇంద్రధనస్సు మానవులకు వర్షాన్ని సూచించేటువంటి శుభశకునమై విరాజిల్లుగాక అని వరం ఇచ్చాడు. అందుకని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటే కామన బిల్లు అని కూడా అంటూ ఉంటాం దాన్ని. అది చూస్తూ ఉంటే వర్షం ఎక్కడో ఎక్కువ వర్షం పడుతుంది అని సూచన చేస్తుందట. వర్షాకాలం బాగుంది అనే సూచన కూడా చేస్తుంది. ఇది వర్షాకాలంలో అప్పుడప్పుడు మానవుల నేత్రాలు కనిపిస్తుంది కనుక దీనిని ఇంద్రధనస్సు అను పేరు సార్థకమగుగాక.
ఇంద్రుడంటే వర్షం, ఇంద్రధనస్సు అంటే వర్షాన్ని సూచించే ధనస్సు అని భావం. రుద్రద్వేషం పనికిరాదనే సందేశం నీ ద్వారా సృష్టి మొత్తానికి అందుగాక అన్నాడు బ్రహ్మదేవుడు. అందుకని రుద్రద్వేషం పనికిరాదు అని దీని నుంచి మనకు బాగా అర్థమవుతుంది. ఆ విధంగా యజ్ఞమృగం మృగశిరా నక్షత్రంగా మారిపోయింది. ఇక యజ్ఞశాలలో రుద్రుడి రౌద్రానికి భయపడ్డ దక్షుడి పక్షంలోని వీరులంతా తలో పక్కకు పారిపోవటం మొదలుపెట్టారు. ఇంతలో విష్ణుదేవుడు తన వంతుగా తన కృషి చేయాలి గనుక శివుడికి ఎదురుగా నిలబడి తన ధనస్సు తీసుకొని రుద్రుడి చీలమండలంలోకి బాణాలు వేసి కొట్టాడు. కానీ ఆ బాణాలు రుద్రుడి ముందర కాకి రెక్కలలాగా పక్కకు వాలిపోయాయి. ఈలోగా రుద్రుడు హూంకరించి విష్ణుమూర్తి గుండెలలోకి బాణాలు వేసి కొట్టాడు. ఆ బాణాలు విష్ణుమూర్తికి తగిలి నేల మీద పడిపోయాయి. ఇది గమనించిన విష్ణుదేవుడు పకపకా నవ్వుకుంటూ గబగబా ముందుకు వెళ్ళి రుద్రదేవుడికి మెడ చుట్టూ తన చేతులు వేసి గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ విధంగా నల్లని విష్ణుమూర్తి చేతులు తెల్లని శంకర భగవానుడి మెడ చుట్టూ తాకడం వల్ల శంకర భగవానుడు నీలకంఠుడు అయ్యాడు. నీలకంఠుడు అయ్యటానికి ఇంకొక కథ కూడా మనకిప్పుడు అర్థమవుతుంది. అప్పుడు శ్రీహరి శంకర భగవానుడికి నమస్కరిస్తూ ఇలా మనవి చేశాడు. ఉత్పత్తి వినాశాలు లేనటువంటి రుద్రదేవుడు నన్ను క్షమించాలి. దేవా, నువ్వు సకల జీవులకు సకల కర్మలకు కూడా అధిపతివి. కర్మలు స్వయంగా జడాలు, వాటిల్లోకి చైతన్యాన్ని సంకల్పింపజేసేటువంటి వాటి చేత పని చేయించేది కూడా నువ్వే. అందుకే సృష్టిలో ఉండేటువంటి సమస్త కర్మలకు కర్తవు నువ్వు, వాటిని విధ్వంసం చేసే వికర్తవు కూడా నువ్వే. నువ్వు జీవులకు అధిపతివి కానీ వారి మీద ఆధారపడి ఉన్నవాడు కాదు. అందుకే నువ్వు పురుషోత్తముడివి. నువ్వు కర్మస్వరూపుడవు కనుకనే కర్మల వల్ల ఉద్భవించే సమస్త శరీరాల్లోనూ అంతర్యామిగా నువ్వే ఉంటున్నావు. అందుకే కర్తవు, ప్రేరకుడువు కూడా నువ్వే అవుతున్నావు కదా. సృష్టిలో ఈ నియమాలను నువ్వే ఏర్పాటు చేశావు. దేవా, వింటున్నావా? ఆకాశంలో గుమిగూడిన సిద్ధులు మహర్షులు అంతా ఓ సనాతన స్వరూపుడైన రుద్రదేవ, నీకు నమోస్తు నమోస్తు అని స్తుతి చేస్తున్నారు. కనుక నీ ఉగ్రత్వాన్ని విడిచి ప్రసన్నుడు కా అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ప్రార్థన అద్భుతమైనటువంటిది. దీన్ని విన్నవాళ్ళు, దీన్ని పఠించిన వాళ్ళు సనాతనంగా వాళ్ళు ముక్తిని పొందుతారు. ఓ సనాతన స్వరూపుడైన రుద్రదేవ, నీకు నమోస్తు నమోస్తు అని స్తుతి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, రుద్రగణాలందరూ కూడా. కనుక నీ ఉగ్రత్వాన్ని విడిచి ప్రసన్నుడు కా అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఇలా మాట్లాడుతూ ఉండగానే ప్రక్కన ఉన్నటువంటి నందీశ్వరుడు కోపానికి తట్టుకోలేక పెట్టేగిపోయి చనువు కొద్దీ శివుడి చేతిలో ఉన్న ధనస్సు లాక్కొని విష్ణుమూర్తి నెత్తిని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు విష్ణుమూర్తి బళ్ళున నవ్వి నంది వంక చూశాడు. అంతే, ఆ నంది బిగిసిపోయాడు. విష్ణుమూర్తి మాత్రం కేవలం క్షమాగుణమూర్తి అయి తొట్టుపాటు లేకుండా నిలబడిపోయాడు. ఆ తర్వాత విష్ణుదేవుడు దక్షుణ్ణి మందలించి, అక్కడుండేటువంటి దక్షుణ్ణి రుద్రదేవుడికి వేదమంత్రాల ప్రకారం ఇవ్వవలసిన రుద్రాహుతులను ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి రుద్రగణాలు చెడగొట్టిన యజ్ఞశాలను మళ్ళీ పునరుద్ధరించి ఆగిపోయిన యజ్ఞం కొనసాగేటట్లు చేశాడు. ఆ విధంగా విష్ణుదేవ రుద్రదేవుల అనుగ్రహంతో దక్షుడు తన యజ్ఞాన్ని పరిపూర్ణం చేసుకొని యజ్ఞ ఫలితాలను పొందాడు. జనమేజయ, అనేక అంతరార్థాలతో కూడి ఉన్నటువంటి ఈ దక్షయజ్ఞ విధ్వంసక కథను నీకు సంగ్రహంగా చెప్పాను. ఈ కథను, దీని అంతరార్థాలను జాగ్రత్తగా భావన చేసిన మానవుడు ఉత్తమ శుభ ఫలితాలను, బ్రహ్మ విద్యను కూడా అందుకోగలుగుతాడు. ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే, దేవదానవుల్లోని వైరుధ్యాలే కాక దేవతలలో వారి భక్తులలో గల వైరుధ్యాలు కూడా ఒక్కొక్కసారి కల్లోల పరిస్థితులకు
దారి తీసిన సనాతన పురుషోత్తములైన హరిహరుల సమన్వయ శక్తి చేత ఆ కల్లోలాలు సమిసిపోయి భక్తులకు శుభాలే సంక్రమిస్తూ ఉంటాయి. శ్రోత అయిన జనమేజయుడు ఇలా ప్రశ్నించాడు. వైశంపాయన మహర్షి విష్ణుమూర్తి వరాహావతారం స్వీకరించి భూదేవిని పాతాళంలోకం నుంచి పైకెత్తాడని పెద్దలు చెప్పగా విన్నాను. మీరు కూడా పూర్వం ఒకసారి ఈ విషయాన్ని సూత్రప్రాయంగా ప్రస్తావించారు. ఈ వరాహావతారంలో చాలా విశేషాలు ఉన్నాయని చెబుతున్నారు, కానీ ఆ వివరాలను ఎవరూ చెప్పడం లేదు. కనుక మీరు ఆ వరాహస్వామి యొక్క విశేషాలను కొంచెం వివరంగా చెప్పండి. ఆ వరాహస్వామిలో ఉండే ఆత్మ ఏమిటి? ఆ రూపం ఎలా ఉంది? ఆ రూపానికి దేవత ఎవరు? ఆయన చేసిన పనులేమిటి? ఆయన ప్రభావం ఏంటి? ఇత్యాది వివరాలన్నీ చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, ఈ వరాహావతారాన్ని యజ్ఞవరాహస్వామి అంటారు. ఈయన చరిత్ర వేదాలలో నిగూఢంగా ఉంది. మా గురువుగారైన వ్యాసుల వారు పురాణాలలో దీనిని వర్ణించారు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే వరాహ స్వరూపాన్ని స్వీకరించాడు. శ్రీ మహావిష్ణువు గురించి నీకు పూర్వమే చాలా వివరించి ఉన్నాను కదా. బ్రహ్మరూపంలో సృష్టి చేసేది ఆయనే, శ్రీహరి రూపంలో ఆ సృష్టిని రక్షించేది ఆయనే, రుద్రరూపంలో మహాప్రళయాన్ని కల్పించేది ఆయనే. బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక పూర్తయినప్పుడల్లా ఒక ప్రళయం వస్తూనే ఉంటుంది. బ్రహ్మదేవుడి పగటి కాలాన్నే కల్పము అంటారు. ఒక కల్పం అయ్యాక మళ్ళీ అంతే పొడుగు గల రాత్రికాలం వస్తుంది. ఇదంతా ప్రళయ సమయమే. మళ్ళీ బ్రహ్మదేవుడికి పగలు ప్రారంభమయ్యేసరికి శ్రీ మహావిష్ణువు మళ్ళీ క్రొత్త సృష్టి ప్రారంభిస్తాడు. మనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు అవిచ్ఛిన్నంగా సాగుతున్నట్లే ఈ సృష్టి మొత్తానికి కలిపి చూసుకుంటే సృష్టి ప్రళయాలు ఒకదాని వెంట ఒకటి అవిచ్ఛిన్నంగా నడుస్తూనే ఉంటాయి. ఇలా ఈ సృష్టి ప్రళయ చక్రాన్ని నిరంతరము నిర్వహించే ఆ నారాయణుణ్ణి మించిన దైవం లేదు, ఆయనను మించిన ధర్మము లేదు, ఆయనను మించిన వేదము లేదు, ఆయనను మించిన మోక్షము లేదు. ఈ సృష్టిలోని ప్రతి అణువు, ప్రతి జీవి, ప్రతి లోకము అన్నీ ఆయనే. ఆ నారాయణుడు జగత్ సృష్టి చేసిన విధానాన్ని వేదమాత స్వయంగా వర్ణించి ఆ వర్ణన ప్రకారం నారాయణదేవుడు సకల సృష్టికి పూర్వకాలంలో మొదట ఒక పెద్ద బంగారు గుడ్డును సృష్టి చేశాడు. మనం చెప్పుకున్నాం. 1000 సంవత్సరాలు అయ్యాక ఆ నారాయణదేవుడే ఆ గుడ్డికి పైన క్రింద ప్రక్కలలో నుంచి కొన్ని చిల్లులు పెట్టాడు. వాటిలో పై చిల్లే ఆకాశం. ఇదే పుణ్యాత్మలు స్వర్గానికి ప్రయాణించే దారి. క్రింద చిల్లే రసాతలం లోకం. ఆ గుడ్డు చుట్టూ ఉన్న చిల్లులే దిక్కులు. ఇలా చిల్లులు పెట్టడంలో ఊడిపడ్డ ఆ అండపు రేకులే మబ్బుల్లాగా మారాయి. చిన్న చిన్న గుడ్లు రేకులు కదా అవి. ఆ గుడ్డు మధ్యలో చిక్కటి రసం ఉంది. ఆ గుడ్డుకు చేసిన చిల్లుల ద్వారా ఆ రసం క్రిందికి కారింది. కారిన ఈ రసం భూమి మీద పడి ఒక ఘన రూపాన్ని పొందింది. ఇంత కాదండి, అది గుడ్డంటే ఇంత అనుకోకండి. బ్రహ్మాండమైనటువంటి గుడ్డు. అది మనకు కొలత లేదు, దానికి పరిమితి లేదు, చెప్పటానికి వీల్లేనటువంటి గుడ్డు. ఏదో గుడ్డంటే ఇంత అనుకున్నారా మీరు? అది కాదు, కోడిగుడ్డు అనుకున్నారేమో. అది ప్రకృతి సృష్టి గుడ్డు. అది అట్లా పేరు పెట్టారంతే. ఆ రసానికి కొత్తగా ఘనరూపం వచ్చింది కనుక ఈ రూపాన్ని జాతరూపము అన్నారు. జాతరూపం అంటే కొత్తగా పుట్టిన రూపం అన్నమాట. ఇదే బంగారం. కొంతమంది అడిగారు, ఈ బంగారం ఎట్లా వచ్చింది అంటే, మీకు అర్థమైందా? ఇట్లా వచ్చింది, ఈ లోహం నుంచి ఇట్లా వచ్చింది ఇది. అప్పటికి మహాజలరాశిలో తేలుతున్నటువంటి భూమి మీద ఈ రసబిందువులు పడిన చోటల్లా 1000 సంవత్సరాలు 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 1000 సంవత్
గొప్ప గొప్ప పర్వతాలు పుట్టాయి. ఆ పర్వతాల సంఖ్య మరీ పెరిగిపోయి ఆ బరువును తట్టుకోలేక ఆ భూమి నీళ్లలో క్రిందికి మునిగిపోవడం ప్రారంభించింది. ఆ మునగడం భూమి రసాతలం లోకం దాకా వెళ్ళిపోయింది. మొత్తం అంతా నీళ్లే కదా, బ్రహ్మాండమంతా. అసలు కింద ఏమిటో తెలీదు, పైన ఏంటో తెలీదు, ఇటువైపు ఏమిటో తెలీదు, అటువైపు ఏమిటో తెలీదు. రసాతలం వరకు వెళ్ళిపోయింది భూమి. ఈ విషయాన్ని గమనించిన నారాయణదేవుడు జాలిపడి, అరరే, ఈ భూమి ఆ ద్రవపు బరువుకు తట్టుకోలేక ఉబిలో పడ్డ ఆవులాగా రసాతల లోకంలోకి వెళ్ళి కూరుకుపోతుందే, అయ్యో పాపం అన్నాడు. ఆ మాటలు విన్న భూదేవి తెలివి తెచ్చుకొని ఆ పరమాత్మని ఇలా స్తోత్రం చేయసాగింది. ఓ అమిత పరాక్రమ, ఓ త్రివిక్రమ స్వరూప, నృసింహ స్వరూప, ధనస్సు, చక్రము, ఖడ్గము, గదలను ధరించిన చతుర్భుజ పురుషోత్తమ, నీకు నమస్కారం. స్వామి, ఈ జగత్తులో ప్రతి పదార్థాన్ని ధరించేవాడివి, అనగా క్రిందికి పడిపోకుండా నిలబెట్టేవాడివి, పోషించేవాడివి కూడా నిజానికి నువ్వే. నువ్వు మోసిన దానివే నేను మళ్ళీ మోస్తూ ఉంటాను. నువ్వు మోయలేకపోతే నేను ఒక అణువును కూడా మోయలేను కదా. ప్రతి కల్పంలోనూ నాకు కష్టం వస్తూనే ఉంది. నువ్వు నాకు గుర్తు వచ్చేదాకా ఆ కష్టం పోకుండా నిలబడే ఉంటుంది. నిన్ను గుర్తుకు తెచ్చుకొని నిన్ను శరణు వేడినప్పుడు మాత్రమే ఆ కష్టం పోతుంది. ఇలాంటి అనుభవం నాకు కొన్ని వందల సార్లు జరిగింది. ఓ దేవా, అందుకు నేను ఇప్పుడు మనసారా అందుకు శరణు వేడుతున్నాను అని ప్రార్థించింది భూమాత. భూదేవి ప్రార్థన విన్న నారాయణ ప్రభువు, భూదేవి భయపడకు, నువ్వు కోరుకున్న స్థానాన్ని నువ్వు పొందేటట్లుగా నిన్ను నేను పైకెత్తుతాను అని అభయం ఇచ్చాడు. ఇలా అభయం ఇచ్చిన ఆ భగవానుడు ఈ భూదేవిని పైకెత్తడం కోసం ఏ రూపం స్వీకరిస్తే బాగుంటుందా అని కొంచెం ఆలోచించాడు. వెంటనే యజ్ఞవరాహ స్వరూపాన్ని స్వీకరించి ఈ మహాజలంలో జలక్రీడ చేయాలని ఆయనకు సరదా కలిగింది. జనమేజయ, వరాహం అంటే ఇది మామూలు వరాహం కాదు, ఇది యజ్ఞవరాహం. దీని వివరాలు కొన్ని చెబుతాను విను. ఈ యజ్ఞవరాహ స్వామి యొక్క పొడుగు 10 యోజనాలు, ఎత్తు 100 యోజనాలు, 4 వేదాలే దీనికి 4 పాదాలు. యజ్ఞాలలో ఉండే యూపస్తంభాలే దీని కోరలు. యూపస్తంభం అంటే యజ్ఞశాలలో ఉండే మంత్రపూతమైన స్తంభాలు. వీటికే యజ్ఞ పశువులను బంధించి ఉంచుతారు కదా. రకరకాల యజ్ఞాలే దాని దంతాలు. ఆ యజ్ఞాలలో అగ్ని చయనము అనేటువంటి యజ్ఞం దానికి ముఖం, అగ్నిదేవుడే దాని జిహ్వ, దర్భలే దాని రోమాలు, ఓంకారమే దాని శిరస్సు, రాత్రింబవళ్లే దాని కళ్ళు, వేదాంగాలే దాని చెవులకు తగిలించుకున్న కుండలాలు, ఆజ్యమే దాని ముక్కు, శ్రువము అనే హోమ పరికరమే దాని మోర, సామవేద ఘోషే దాని కంఠస్వరం, క్రమగతులు వ్యతిరేక గతులు అనే వేదపఠన ప్రక్రియలే ఆ వరాహమూర్తికి సత్కారాలు. సత్రములు అనబడేటువంటి యజ్ఞ ప్రక్రియలు దానికి మడమలు. యజ్ఞాలలో వినియోగించే పశువులు దాని మోకాళ్ళు. యజ్ఞాలలో సామగానాలు చేసే ఉద్గాత దానికి పేగు. సృష్టిలో ఉండే బీజాలు, ఔషధులు అన్నీ దానికి లభించే మహాఫలాలు. వాయువు దాని మనస్సు, సోమరసమే దాని రక్తము, యజ్ఞవేదికలు దాని భుజాలు, యజ్ఞాలలోని హవిస్సులు దాని ఒంటికి పూసుకునే గంధం, హవ్యము కవ్యము అనబడేటువంటి హోమద్రవ్య విశేషాలు దాని నడకలోని వేగాలు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.